హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో షార్ట్లో ఆర్పీఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గురించి మనం చెప్పుకున్నాము. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఆర్పీఎఫ్కి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా సోనాలి మిశ్రా నియమితులయ్యారు. ఈమె మధ్యప్రదేశ్ కేడర్కి చెందినటువంటి 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈమె ఎవరంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా సోనాలి మిశ్రా నియమితులయ్యారు. ఈమె నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. అలాగే ఆమె 2026 అక్టోబర్ 31 వరకు కూడా ఈ పదవిలో ఆమె కొనసాగుతారు. మిశ్రా గతంలో 2021లో బీఎస్ఎఫ్ తొలి మహిళా కమాండర్గా బాధ్యతలు చేపట్టారు. రైల్వే ఆస్తులను రక్షించడానికి 1957లో పార్లమెంట్ చట్టం ద్వారా ఆర్పీఎఫ్ని స్థాపించారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. రైల్వే ఆస్తులను రక్షించడానికి 1957లో పార్లమెంటు చట్టం ద్వారా ఆర్పీఎఫ్ని స్థాపించారు. 1966లో రైల్వే ఆస్తులను చట్టవిధంగా కలిగి ఉన్న వారి మీద దర్యాప్తు చేయడానికి, అలాగే అరెస్ట్ చేయడానికి, విచారణ చేయడానికి కూడా దీనికి అధికారాలు అయితే కల్పించారు 1966లో. ఇక 1985 సెప్టెంబర్ 20న దీన్ని కేంద్ర సాయుధ దళంగా మార్చారు. 36 డైరెక్టర్గా జనరల్ సోనాలి మిశ్రా, ఇప్పుడు ఉన్నటువంటి సోనాలి మిశ్రా 36వ డైరెక్టర్ జనరల్ అన్నమాట. ఇది ఇలాంటి కరెంట్ అఫైర్స్ జీకే బిట్లు అందిస్తున్నటువంటి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మిగతా వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.